మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల 6వ తేదీన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి జరగబోతా ఉంది. ఈ శ్రీరామనవమికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే కేంద్రంలోని బీజేపీ మంత్రులు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం పట్టణ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లే దానికోసం భద్రాచలం పట్టణ సమస్యల మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా భద్రాచలం పట్టణం అనేక విధాలుగా నష్టపోయి ఉంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాచలం నియోజకవర్గంలో 4 మండలాలని పోలవరం పేరుతోటి ఆంధ్రాలో కలిపారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మండలాలని జిల్లాల విభజన పేరుతోటి ములుగులో కలిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భద్రాచలం యొక్క విశిష్టత రోజు రోజుకి దెబ్బతింటున్నటువంటి పరిస్థితుల్లో భద్రాచలం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, భద్రాచలాన్ని పరిరక్షించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంలోనే ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు కనుక నిర్మాణం జరిగితే ఆ పోలవరం నిర్మాణం నీళ్లతోటి బ్యాక్ వాటర్ తోటి వాళ్ళ భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం వెంటనే రీసర్వే చేయించాలి, దాని యొక్క ముంపు ప్రమాదం యొక్క ఎంత ఉంది ఏంటి అనేటువంటి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పోలవరం పేరుతోటి ఆంధ్రాలో కలిపినటువంటి 5 పంచాయతీలు ఉన్నాయో భద్రాచలంకి ఆనుకుని ఉన్నటువంటి 5 పంచాయతీలని తెలంగాణలో భద్రాచలంలో కలపాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది 5 పంచాయతీలని భద్రాచలంలో కలపడం కోసం కృషి చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. అందుకోసం ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఈ సమస్య మీద ఇటు కేంద్ర ప్రభుత్వంతో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సత్వరమే దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ దీక్ష ద్వారా ఈ అంశాన్ని తీసుకుపోతా ఉన్నాం. అలాగే భద్రాచలం వరదల సందర్భంలో భద్రాచలం పట్టణంలో అన్ని కాళ్ళు మునిగిపోతూ ఉన్నాయి, కరకట్ట స్లూయిజులు లీక్ అవుతూ ఉన్నాయి. కాబట్టి కరకట్టని స్ట్రెంథన్ చేయాలా, 2 వైపులా పొడిగించాలి, ఎత్తు పెంచాలి, దాన్ని పటిష్టంగా నిర్మించాలి. దానికి కావాల్సినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే సుభాష్ కాలనీలో చివరిగా ఒక 700 మీటర్లు పొడిగించే దానికోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఆ పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి. రేపు మళ్ళీ వర్షాలు పడితే వరదలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే ఆ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రోజు సిపిఎం పార్టీ భద్రాచల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ఎందుకంటే భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి రామాలయం ఉన్నది. దేశంలో అనేక దేశాల నుంచి అనేక మంది భక్తులు భద్రాచలం వచ్చి రాముల వారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు భద్రాచలం అభివృద్ధి పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రధానంగా పోలవరం ముంపు పెద్ద ఎత్తున పొంచి ఉంది. భద్రాచలానికి ఒక నిర్దిష్టంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎంత వస్తుంది నీరు అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూసాం 2022లో 71.2 అడుగులు గోదావరి వస్తే గతంలో 1986లో 75.5 అడుగులు వచ్చిన దానికంటే ఎక్కువ మునక ప్రాంతాలు అయినాయి. భద్రాచలం గుడి ముందు పడవల్లో మనుషులు తిరగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పోలవరం పూర్తి కాకముందే ఆ విధమైన పరిస్థితి ఉంటే రేపు పొద్దుట ప్రాజెక్టు కానీ పూర్తి అయితే భద్రాచలం పరిస్థితి ఏంటి, దీని లెక్కలు తేల్చాలని చెప్పేసి ఇలా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండవది, పోయిన సంవత్సరం 2022లో వచ్చిన గోదావరికి భద్రాచల పట్టణంలోని ప్రధానంగా సుభాష్ నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. ఆ మునిగిపోయినటువంటి కాలనీలని హడావుడిగా కరకట్ట పనులు మొదలుపెట్టారు, దాన్ని మధ్యలో ఆపేశారు. అవి మొదలు పెడతాం వల్ల ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టారో తెలియదు,
ఎందుకు ఆగిపోయినాయో తెలియదు. అక్కడ కాంట్రాక్టర్ చెప్పేది ఏంటంటే మాకు రావాల్సిన బిల్లులు రాలేదు, ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు, అందుకే మేము పనులు పని చేసుకొని వెళ్ళిపోయామని చెప్తున్నారు. ఇది ఏప్రిల్ వచ్చింది, రేపు మే దాటితే వర్షాలు వస్తాయి, జూన్ నెల వరదలు వస్తాయి. కాబట్టి ఇంకేవలం 2 నెలల లోపే వరదల కాలం ఉంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ భద్రాచలం రేపు శ్రీరామనవమికి వస్తున్నారు. అదే కాకుండా బీజేపీకి సంబంధించిన మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు అంతా వస్తున్నారు. ఈ సందర్భంగానైనా కరకట్టని తేల్చాలని, దాన్ని వెంటనే పూర్తి చేసేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. ఒకళ్ళు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మంత్రి, 2 రెవెన్యూ మంత్రి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, 3 వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. కాబట్టి 3 మంత్రులు ఉండి కూడా భద్రాచలం అంటే మాకు ప్రేమ, వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్తారు. దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడితే మీకు పుణ్యం వస్తుంది తప్ప భద్రాచలం లాభం లేదు. కాబట్టి భద్రాచలానికి ఉపయోగపడే పనులు 3 మంత్రులు ఉన్నప్పుడన్నా చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.